హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇక రావడం జరిగిందనమాట. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్పై ఒక అనర్హత వేటు సాధ్యమే అనేట్టు ఒక వార్త అయితే వెలువడిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి తోటి మిత్రులందరికీ. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే జగన్పై అనర్హత వేటు రూల్స్ ఏం చెప్తున్నాయో చూసుకున్నట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం సీఎంగా ఉన్న వైఎస్ జగన్కు బాధితుడైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారన్నమాట. అయితే ఇక రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటివరకు కూడా ఇక అసెంబ్లీకి రాలేదు. అయితే ఇది తొలుత ఆయన అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కూడా కలిసి విజ్ఞప్తి చేశారు రఘురామ గారు. ఆ తర్వాత కూడా స్పందించకపోవడంతో ఢిల్లీలో అనర్హత వేటు హెచ్చరిక చేశారు. అసెంబ్లీకి హాజరు కావడం సభ్యుల బాధ్యత అని, ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామంటూ జగన్కు ఉద్దేశించి రఘురామ తాజాగా చేసిన హెచ్చరిక చర్చనీయాంశంగా మారిందనమాట. అయితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రాజ్యాంగం పలు నిబంధనలు ఉన్నాయి. అయితే ఇబ్బందులు అసెంబ్లీ వరుసగా 60 రోజుల పాటు రాకపోతే అనర్హత వేటు వేయవచ్చని, లేదు ఇక అనే దానిపైన నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దామండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేను అనర్హుడిని చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇక లాభదాయకమైన హోదాల్లో ఉంటే చేయవచ్చు. అలాగే ఎమ్మెల్యే మానసిక స్థితి సరిగా లేదు కోర్టు ప్రకటిస్తే ఇలా అనర్హుడిని చేయవచ్చు. ఎమ్మెల్యే ఏదైనా అప్పు తీసుకొని చెల్లించకపోతే దివాలా తీస్తే కూడా చేయొచ్చు అనమాట. అలాగే భారతదేశ పౌరుడి ఉండి ఇక ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే అనర్హత వేటు చేయవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఇలా ఆర్టికల్ 191 షరతు వల్ల ఎవరైనా అనర్హులుగా ప్రకటించవస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలని, ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలో షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛంద వదులుకుంటే ఎమ్మెల్యే తమ రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పార్టీ నుండి ఇక ముందస్తు అనుమతి పొందవచ్చు. ఇక సభలో ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉన్నా కూడా అనర్హత ఓటు వేయవచ్చు. ఏ పార్టీ సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరవచ్చు. కానీ పార్టీలోని కూడా 3/1 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపులు ఇక నిరోధక చట్టంలో నిబంధనలు వర్తించి ఇక బదిలీలవు దీన్ని విభజనగా పరిగణిస్తారని ఫిరాయింపులు నిరోధక చట్టం ప్రకారం ఇక స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది ఇలా ఉండగా ఇక దాదాపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ 60 రోజుల పాటు రాలేదన్న కారణంతో అనర్హత వేటు కుదరదని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఇక అధికారులు మాత్రం సభ్యులు అనర్హత స్పీకర్ నిర్ణయమే అంతిమం అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.